చింటూని తీసుకొచ్చి రోహిణితో ఒట్టు వేయించి నిజం బయట పెట్టించిన బాలు మీనా, రోహిణిని బయటకు గెంటేసిన ప్రభావతి మనోజ్. ఇంతకు ఏం జరిగింది? అసలు చింటూని తీసుకొచ్చి రోహిణితో ఒట్టు వేయించి మరీ నిజం బయట పెట్టించాలని బాలు మీనా ఎందుకు అనుకున్నారు? అసలు చింటూయే రోహిణి కొడుకన్న విషయం బాలు మీనా ఎలా తెలుసుకున్నారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీనాకు తెలిసిన నిజం బాలు అడిగినా చెప్పలేదు కానీ శృతికి చెప్తుంది. శృతి కాస్త వెళ్ళి రవికి చెప్పడం, రవి బాలుకి చెప్పడం, బాలు సత్యానికి చెప్పడం, సత్యం ప్రభావతిని నిలదీయడం, అంతా కూడా ఎవరికి చెప్పద్దు అంటూనే ఇల్లంతా కూడా ఒక ఏదో వస్తే మొత్తం అంతా పాక్కుపోయినట్టుగా మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నిజం తెలిసిపోతుంది. ప్రభావతికి తెలిస్తే అసలే ఊరుకుంటుందా? ఎప్పుడెప్పుడు రోహిణి పేక పట్టుకుందామా అని ఎదురు చూస్తున్న ప్రభావతికి రోహిణి గుట్టు ఇలా తెలియడంతో రోహిణిని పిలిచి కిందకి రమ్మని కిందే తేల్చుకుందామని కిందకి తీసుకొస్తారు. తీసుకొచ్చేసేసరికి ఎన్ని రోజుల నుంచి మోసం చేస్తున్నావే? నీకు పెళ్ళికి ముందే పెళ్ళయిందా, లేదంటే నా కొడుకుని రెండో పెళ్లి చేసుకున్నావా, లేక ఏ బాయ్ ఫ్రెండ్తోనో తిరిగి కడుపు తెచ్చుకున్నావా? చెప్పవే. నువ్వు రెండోసారి గర్భవతి అవ్వడానికి హాస్పిటల్కి వెళ్ళడమేంటే? అంటే మా కుటుంబాన్నంతా మోసం చేస్తున్నావా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని చెప్పాను. కానీ ఏం మాట్లాడడం ఏంటి, నిజం మాట్లాడుతున్నాను. నువ్వు ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి నాకొక బెడ్ ఉన్నాడు, రెండోసారి బెడ్ కోసం నేను ట్రీట్మెంట్ కోసం వచ్చాను అని చెప్పావంట. అసలు ఏమనుకుంటున్నావు? అంటే మా కుటుంబాన్ని నువ్వు మోసం చేస్తున్నావా? ఏం చేయబోతున్నావు చెప్పు. నా కొడుకును మోసం చేసావా, నన్ను మోసం చేసావా, ఎంతలా నమ్మేనే నిన్ను అంటూ ప్రభావతి విరుచుకు పడేసరికి ఇంకా రోహిణికి ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలి, ఎలా తప్పించుకోవాలి అని అర్థం కాక ఇంకా కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళి దివాన్ కాట్ మీద కూర్చుంటుంది. ఏమైంది రోహిణి చెప్పు, నువ్వు ఇంతకు ముందే కన్సీవ్ అయ్యావా ఏంటి? నాకు ఆ విషయం చెప్పలేదు కదా. అయినా నీకు బిడ్డ పెళ్ళికి ముందు పుట్టాడా, లేక ఇప్పుడే కన్సీవ్ అయ్యి రెండోసారి ప్రెగ్నెన్సీ అంటున్నావా? ఏంటి రోహిణి, ఏ విషయం చెప్పవేంటి అని చెప్పి మనోజ్ నిలదీసేసరికి అవును, నేను ఇంతకు ముందే కన్సీవ్ అయ్యాను అంటూ గట్టిగా కేక వేసి చెప్తుంది. ఏంటి, ఇంతకు ముందే నువ్వు కన్సీవ్ అయ్యావా? అంటే నువ్వు ఇంతకు ముందే తల్లయ్యావా, పెళ్ళికి ముందా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు మనోజ్? పెళ్ళికి ముందు నేను తల్లవడం ఏంటి? నీకు నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? నేను కన్సీవ్ అయింది మన పెళ్ళయిన తర్వాతే. 3 నెలలు గడిచాయి, 4వ నెల కూడా వచ్చింది. ఒక్కసారి హాస్పిటల్లో చూపించుకుని చెక్ చేయించుకున్న తర్వాత మీ అందరికీ శుభవార్త చెప్పొచ్చు అన్న ఉద్దేశంతో హాస్పిటల్కి వెళ్ళేసేసరికి ఇది నిలబడే గర్భం కాదమ్మా, నిలబడదు కూడా. ఇది రేపో ఎల్లుండో ఇది మొత్తం జారిపోతుంది, నిలబడదు. ఆయన చాలా వీక్గా ఉంది గర్భం అని చెప్పి డాక్టర్ గారే చెప్పారు. ఆవిడే కొన్ని మెడిసిన్స్ రాసిస్తే ఆ మెడిసిన్స్ వాడడం వల్లే నా కడుపులోని బిడ్డ కడుపులోనే కరిగిపోయింది. ఆ విషయం మీలో ఎవరికైనా చెప్తే ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది పడతారు, బాధపడతారు. ముఖ్యంగా అత్తయ్య నేను ఎప్పుడెప్పుడు తల్లి కావాలా అని కోరుకునే అత్తయ్య బాధపడుతుంది అన్న ఉద్దేశంతోనే ఈ నిజాన్ని చెప్పలేదు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నేను అదే చెప్పాను. ఆల్రెడీ ఇంతకు ముందోసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇది రెండోసారి అని చెప్పాను. కానీ ముందు నాకు బెడ్ ఉన్నాడు, ఇది రెండోసారి ప్రెగ్నెన్సీ అని నేను చెప్పలేదే. అసలు ఎవరిదంతా చేసింది? ఏమైనా నువ్వేనా? ఆల్రెడీ ఇంతకు ముందు సుమతి ఏదో తప్పుగా చెప్పిందని నువ్వు నన్ను అక్కడ చూశానని ఇంటికొచ్చి రాద్ధాంతం చేశావు. నీకు ఆ రోజే చెప్పాను నేను ఏ తప్పు చేయలేదు అని. కానీ ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఏ తప్పు చేయలేదు, అంతా కలిసి నా మీద నింద వేశారు అంటూ మాట్లాడేసరికి అమ్మ రోహిణి, నీ గురించి నాకు తెలుసమ్మా. కానీ అందరూ ఇలా అనేసరికి నిజం నిరూపించాలి అన్న ఉద్దేశంతో నువ్వు ఏ తప్పు చేయలేదు అని అందరి ముందు నిరూపించడం కోసమే నిన్ను అందరి ముందు తీసుకొచ్చి నిలదీశాను. అంతే తప్ప నువ్వు తప్పు చేశావని నేను అనుకోలేదమ్మా అంటూ ఇంకా
ప్రభావతి రోహిణినే మెచ్చుకున్నట్టుగా మాట్లాడేసరికి రోహిణి అయితే అమ్మయ్య అత్తయ్య నన్ను నమ్మేశారు, అది చాలు నాకు, మిగిలిన వాళ్ళ సంగతి ఎలా ఉన్నా అని చెప్పి రోహిణి ఏడ్చుకుంటూ మీనా వంక చూస్తూ వెళ్ళిపోయేసరికి ఏంటి మీనా ఇలా జరిగిందేంటి అని చెప్పాను, కానీ నాకేం తెలుసు, రోహిణి ఏదో అబద్ధం ఆడుతుందని అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి వద్దులే మీనా, ఇంకా రోహిణి విషయం ఎక్కడితో వదిలేస్తే మంచిది అని చెప్పి ఇంకా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. మీనా మాత్రం ఆలోచనలో పడుతుంది. ఏమైంది మీనా అని చెప్పాను, కానీ లేదండి రోహిణి అబద్ధం చెప్తుంది, నాకు ఆల్రెడీ బిడ్డ ఉన్నాడు అని చెప్పిందంట అని చెప్పనేసరికి కావాలంటే రేపు మిమ్మల్ని సుమతి దగ్గరికి తీసుకువెళ్తాను, సుమతికి ఆ నర్సు ఏం చెప్పిందో ఏంటో మీరే తెలుసుకుందరు గానని మరుసటి రోజు ఉదయాన్నే మీనా బాలుని కాస్త సుమతి దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ నర్సును కూడా పిలిచేసరికి నిన్న ఈ పేషెంట్ ఎందుకు వచ్చింది కొంచెం చెప్పవా, ఇంట్లో ఏదో చిన్న ప్రాబ్లం అవుతుంది అనగాని ఆ అమ్మాయికి ఆల్రెడీ 8 సంవత్సరాల కొడుకున్నాడంట, కొడుకుండి ఇది రెండోసారి ప్రెగ్నెన్సీ అని డాక్టర్తో చెప్పింది అనేసరికి చూసారా 8 సంవత్సరాల కొడుకున్నాడు అని చెప్పిందంట, అంటే ఏదో తేడా ఉందండి, కానీ మన అందరి ముందు ఇంట్లో అబద్ధం చెప్పిందండి అని చెప్పనేసరికి ఈ నర్సుని తీసుకెళ్ళి నిజం నిరూపిస్తే సరిపోతుంది కదక్క అని చెప్పాను, కానీ వద్దు సుమతి అలా చెప్తే మా అందే తప్పంటారు, ఆ నర్సు చేత మేమే అబద్ధం చెప్పించామని అంటారు, అందుకే అలా చెప్పను, ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి బయటకు వచ్చేస్తారు. అసలు 8 సంవత్సరాలు కొడుకుండడం ఏంటి, అసలు ఏం జరుగుంటుంది, అసలు ఆ బిడ్డ ఎవరై ఉంటారు అని చెప్పి ఇంకా బాలు మీనా ఆలోచించుకుంటారు. వస్తుంది మీనా, బయటకి ఖచ్చితంగా వస్తుంది, ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది మీనా అంటూ మీనా బాలు కాస్త అనుకుని ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా రోహిణికి ఫోన్ చేస్తుంది, ఎందుకంటే చింటూ కుదురైన వాడు కాదు కదా, పడిపోవడంతో రోహిణికి ఫోన్ చేస్తుంది. రోహిణికి ఫోన్ చేస్తే రోహిణి ఫోన్ కలవదు, బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది. అసలే టెన్షన్లో ఉంది కదా రోహిణి, బ్లాక్లో పడేసేసరికి విద్యకు ఫోన్ చేస్తే విద్య ఫోన్ కూడా కలవదు. చింటూకు మాత్రం చాలా ఎక్కువగా దెబ్బ తగిలి ఇంకా బ్లడ్ అది వస్తూ అక్కడ హాస్పిటల్లో చూపిస్తారు, కానీ రాజమండ్రి తీసుకువెళ్ళమని చెప్తారు. చేతిలో రూపాయి లేదు, ఇప్పుడు ఎవరిని అడిగితే ఎవరిస్తారు, రోహిణి ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, బాలుని అడిగితే మంచిదేమో అని చెప్పి బాలుకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి చెప్పండి అమ్మా అని చెప్పాను, కానీ బాలు అని చెప్పాను, కానీ ఏమైందమ్మా, ఏదైనా సమస్య అని చెప్పనేసరికి చింటూకి ఇలా దెబ్బ తగిలింది బాబు, కానీ చింటూ నోటంట మాట లేదు, ఇక్కడ హాస్పిటల్లో చూపించాను, కానీ ఏమీ తేలలేదు, నువ్వు ఒకసారి ఏమనుకోకుంటే రాగలవా అని చెప్పనేసరికి సరేనమ్మా వస్తాను అని చెప్పి ఇంకా బాలు చెప్తాడు. ఎవరండి ఫోన్లో అని చెప్పాను, కానీ చింటూ వాళ్ళ అమ్మమ్మ అని చెప్పాను, కానీ ఏమైందంట అనగాని చింటూ పడిపోయాడంట, ఊళ్ళో హాస్పిటల్లో చూపించారంట, కానీ రక్తం ఎక్కువగా పోతుందని పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పారంట, అందుకోసమని చేతిలో డబ్బులు లేవని చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్తున్నారు అని చెప్పనేసరికి అవునా సర్లే రమ్మని చెప్పపోయిరా, మనం చూపించే వాళ్ళం అనగానే అదే చెప్పాను అనేసరికి మీనా ఇద్దరు కూడా మనమే వెళ్ళి తీసుకువెళ్దామండి అని చెప్పాను, కానీ మనమే తీసుకుని వెళ్దామా బాగోదేమో మీనా అని చెప్పనేసరికి మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేలోపు వాళ్ళే బయలుదేరి బస్కి వచ్చేస్తారు కదా అనగానే సర్లే అని చెప్పి ఇంకా రాజేష్కి ఫోన్ చేయడంతో డబ్బులు ఉన్నాయా అనగానే ఉన్నాయి రా బాలు, నీకు ఫోన్పే చేస్తాను చూసుకో అనగానే బాలుకి ఫోన్పే చేస్తాడు. ఈలోపు గంట గడిచిపోతుంది, వాళ్ళు కాస్త బయలుదేరి బస్ స్టాండ్కి వచ్చేస్తారు. మీనా బాలు వాళ్ళిద్దరిని రిసీవ్ చేసుకుంటారు. ఇంతకుముందు చింటూ దగ్గర ఒక పెద్ద ఫోన్ ఉండేదే, రోహిణి వాళ్ళ ఫోటోలు అన్నీ కూడా ఉండేవి, ఆ ఫోన్ కూడా చింటూ తెచ్చుకుని ఇంకా హాస్పిటల్లో ఉంటే పిల్లలకి ఏంటి బాధ అది ఏమీ ఉండదు కదా, ఫోన్ వంక చూస్తూ పడుకుని తలకు కట్టించుకుని ఎక్స్రేలు స్కానింగ్లు అన్నీ చేయించిన తర్వాత ఏ ప్రాబ్లం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తారు. చెప్పిన తర్వాత పోనీలే ఎలాంటి ఇబ్బంది లేకపోతే మంచిదే కదా అని అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు కాస్త సర్లే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి చింటూని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటే ఎందుకులే బాబు మేము వెళ్తాము అని చెప్పాను, కానీ మీరు మా ఇంటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారేమో, పోనీ
మీ మీకెక్కడైనా ఏ హోటల్ రూమ్ అయినా తీయమంటారా అని చెప్పాను, కానీ ఏం వద్దు బాబు అని చెప్పనేసరికి వాళ్ళు అలాగే అంటారు, ఏదో ఒక చిన్న హోటల్ రూమో లేకపోతే ఏదో ఒకటి తీయండి అనేసరికి ఈలోపు రాజేష్ ఫోన్ చేస్తాడు. బాలు, మేము అర్జెంటుగా ఊరు వెళ్తున్నాము, నేను 2 రోజులు కార్ తీసుకువెళ్తున్నాను అనగానే, అవునా, అయితే మీ ఇంటి తాళాలు ఇవ్వరా, నాకు సాయంత్రం వరకును, సాయంత్రం తెలిసిన వాళ్ళు వచ్చారు, వాళ్ళని సాయంత్రం బస్సు ఎక్కిస్తాను అనగానే, సరే బాలు, మా ఇంటి దగ్గరే తగిలిస్తున్నాను పైన, వెళ్ళి తీసుకో అనేసరికి సరే అని, మనం హోటల్ రూమ్కి వెళ్ళక్కర్లేదు, రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనగానే, రాజేష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చెల్లి అందరూ ఉంటారు కదండి అని చెప్పనేసరికి వాళ్ళంతా ఊరు వెళ్తున్నారంట, 2 రోజుల వరకు రామని ఇప్పుడే రాజేష్ ఫోన్ చేశాడు అనేసరికి సరే పదండి అని అందరూ కూడా రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా తినడానికి ఏదైనా తెస్తామని బాలు మీనా బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళేసరికి వీళ్ళంతా, ఈవిడేమో లోపలికి వెళ్తుంది బాత్రూంలోకి. అప్పుడే ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేసింది అని చింటూకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి ఏంటి నాన్న, ఎందుకు అన్నిసార్లు అమ్మమ్మ ఫోన్ చేసింది అనగానే, అమ్మ నా తలకు దెబ్బ తగిలి చాలా రక్తం పోయిందమ్మా అని చెప్పనేసరికి, అవునా, ఏమైంది అని చెప్పాను, కానీ చాలా రక్తం పోయిందమ్మా అంటూ మాట్లాడుతూ, ఏది వీడియో కాల్ చేస్తానని వీడియో కాల్ చేస్తుంది. వీడియో కాల్ చేసేసరికి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉండడంతో అప్పుడే మీనా బాలు వస్తారు. వచ్చేసరికి వీడు చూసుకోడు వెనక నుంచి, అంటే వీడు ఎంట్రన్స్ గుమ్మానికి వీపు పెట్టి ఉంటాడు, అంటే వెనక నుంచి వస్తారన్నమాట వీడు చూసుకోడు. వీడియో కాల్లో మాట్లాడుతుండగానే మీనా బాలు ఫ్రూట్స్ తీసుకుని గుమ్మంలోకి ఇలా అడుగు పెట్టేసరికి రోహిణి వీడియో కాల్లో, అలాగా నాన్న, ఏం కాదులే నాన్న, ఈ అమ్మ చూసుకుంటుంది, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు నాన్న అని చెప్పాను, కానీ మేము రాజమండ్రిలోనే ఉన్నామమ్మా అంటూ మాట్లాడుతూ ఉండగానే బాలు మీనా వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి రోహిణి సరే ఉంటాను నాన్న అంటూ ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేసేసరికి మీనా బాలు వెనకాల ఉండడం చూసి చింటూ ఒక్కసారిగా అలా స్టన్ అయిపోతాడు. అంకుల్ అని చెప్పాను, కానీ ఇప్పటి వరకు నువ్వు ఫోన్లో మాట్లాడింది ఎవరు అని చెప్పాను, కానీ అమ్మ అని చెప్పనేసరికి, అమ్మనా అంటే రోహిణియే మీ అమ్మ అని చెప్పాను, కానీ అది అని చెప్పాను, కానీ ఈలోపు సుగుణమ్మ గారు వస్తారు. సుగుణమ్మ గారు రావడంతో, ఏంటండి మీరు మా దగ్గర అబద్ధం చెప్పారా, రోహిణియే చింటూ కన్న తల్ల అని చెప్పాను, కానీ అది బాబు అని చెప్పనేసరికి వెంటనే మీనా కాస్త సుగుణమ్మ చేతిని తీసి చింటూ తల మీద పెట్టి, ఇప్పుడు నిజం చెప్పండి, మీరు ఏదో నిజాన్ని దాచిపెట్టారు, చెప్పండి అనగానే, అవును బాబు, రోహిణియే నా కన్న కూతురు బిడ్డే ఈ చింటూ, మీకు ముందే చెప్పాను కదా, చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తే భర్త చనిపోయాడు అని, వాడి వల్ల పుట్టినవాడే ఈ చింటూ. ఇంకా అది బాధ తట్టుకోలేక తను చింటూను వదిలి కళ్యాణి పేరు మాస్తా రోహిణిగా మార్చుకుని రాజమండ్రి వెళ్ళి సెటిల్ అయ్యింది అని చెప్పి, పేరు మార్చుకుంది అని చెప్పి మొత్తం విషయం అంతా బయట పెట్టేస్తారు. బయట పెట్టేసేసరికి ఒక్కసారిగా మీనా బాలు షాక్ అవుతారు. నేను ఆ రోజు చెప్పింది నిజమే, మీరు నమ్మలేదు చూసారా అని చెప్పాను, కానీ అవును మీనా, నువ్వు చెప్పింది నిజమే, రోహిణికి ఆల్రెడీ ఇంతకు ముందే పెళ్లి జరిగి కొడుకు కూడా ఉన్నాడు, ఈ విషయాన్ని వెంటనే బయట పెట్టాలి అని చెప్పి ఇంకా బాలు మీనా సుగుణమ్మను చింటూని తీసుకుని సరాసరి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి వద్దు బాలు అని ఎంత చెప్తున్నా చింటూని తీసుకుని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి, ఎక్కడమ్మా ప్రభావతమ్మ, మీ ముద్దుల కొడలు, ఆ రోజు మీనా ఏదో చెప్తే అబద్ధమని సెకండ్ ప్రెగ్నెన్సీ అంటూ నాటకాలాడింది కదా, ఈ రోజు నిజం బయటికి వస్తుంది, నిజం బయటికి రాకపోతే ఇప్పుడు కూడా మీనానే మందలించు అంటూ మాట్లాడేసరికి, ఏంట్రా ఏం వాగుతున్నావు అనగానే, ముందు నీ ముద్దుల కోడళ్ళు పెద్ద కోడల్ని పిలమ్మా, పిలిస్తే ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఏం వాగుతున్నారో అన్నీ తెలుస్తాయి అని చెప్పనేసరికి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా, నాకు అన్నీ తెలుస్తున్నాయి ప్రభావతమ్మ, ఏమీ తెలియంది నీకే, ఏంట్రా ఏం వాగుతున్నావు, నాకేం తెలియదేంటి అనగానే, నీకే తెలీదు ప్రభావతమ్మ, తెలియకే కదా నీ పెద్ద కోడల గురించి ఏదో మొన్న చెప్తే మాట్లాడవు, అయినా వీళ్ళని తీసుకొచ్చావేంట్రా అని చెప్పాను, కానీ ముందు నీ పెద్ద కోడల్ని పిలు, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చానో, వీళ్ళకి నీ పెద్ద కోడలికి ఉన్న సంబంధం ఏంటో మొత్తం విషయాలన్నీ బయటికి వస్తాయి కదా, ముందు నీ పెద్ద కోడల్ని పిలు అని చెప్పనేసరికి రోహిణి అంటూ పిలుస్తాడు. పిలిచేసరికి రోహిణి కిందకి రానే వస్తుంది. రావడంతో ఏంటత్తయ్య అంటూ పిలిచేసరికి ఈ లోపు కింద సుగుణమ్మ చింటూని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఏంటి పార్లలమ్మ,
తల్లి కొడుకుని చూసి షాక్ అయిపోతున్నావేంటి అని చెప్పాను. కానీ తల్లి కొడుకేంట్రా అని చెప్పనేసరికి తల్లి కొడుకే ప్రభావతమ్మ, నీకు తెలియని విషయం ఇదే. ఇప్పుడే నీకు అన్ని విషయాలు బయటికి వస్తాయి, ఒక్క నిమిషం అంటూ మీనా అని చెప్పనేసరికి రోహిణి చేయి పట్టుకుని మరీ వచ్చి రోహిణి చేతిని కాస్త తీసి చింటూ తల మీద వేస్తుంది. వేసేసరికి ఇప్పుడు చెప్పు రోహిణి, వీడికి నీకు ఏ సంబంధం లేదా? వీడు నీ రక్తం పంచుకు పుట్టిన నీ కన్న కొడుకు కదా, నువ్వు సుగుణమ్మ గారి కూతురువు కదా, చెప్పు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాదు. చెప్పు రోహిణి, ఎప్పటికైనా నిజం బయటపెట్టు. ఇక నువ్వు దాయాలనుకున్నా దాచలేవు. నీ కొడుకన్న విషయం బయట పెట్టాల్సిందే. ఇంక నువ్వు మాట దాటేయడానికి ఎలాంటి అవకాశం లేదు రోహిణి. ఇది సరైన అవకాశం. చెప్పే రోహిణి, తర్వాత ఏదైతే అదే అవుతుంది అంటూ సుగుణమ్మ కాస్త మాట్లాడేసరికి ఏంటి రోహిణి చెప్పు, ఏంటి మీ అమ్మ ఏంటి చెప్పేమంటుంది? నిజంగా ఇప్పుడు మీ అమ్మేనా? తను నీ కొడుకేనా? చెప్పు రోహిణి అంటూ ఇంకా ప్రభావతి సత్యం అందరూ కూడా నిలదీసేసరికి అవును వీడు నా కన్న కొడుకే అని చెప్పి రోహిణి కాస్త గట్టిగా అరుస్తుంది. ఏంటి ఏమన్నావు? చింటూ నీ కన్న కొడుక? అవును చింటూ నా కన్న కొడుకే, రక్తం పంచుకు పుట్టిన కన్న కొడుకే అని చెప్పి అవును నాకు మనోజ్ కంటే ముందే పెళ్లి జరిగింది. సుమారు 9 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. నా దురదృష్టం పెళ్ళైన సంవత్సరానికి వీడు కడుపును పడిన వెంటనే నా భర్త చనిపోయాడు. వీడిని చూసుకుంటూనే కొన్ని రోజులు బ్రతికాను. తర్వాత నా జీవితం మీద నాకే అసహ్యం కలిగి ఇంకా వీళ్ళ మీద కోపంతోనే రాజమండ్రి వచ్చేసి కళ్యాణిగా ఉన్న నా పేరుని రోహిణిగా మార్చుకున్నాను. అలా మార్చుకొని బ్రతుకుతున్న సమయంలోనే మీరు పరిచయం అయ్యారు. మీ ద్వారా మనోజ్ పరిచయం అయ్యాడు. మనోజ్ నాకు మంచి జీవితాన్ని ఇస్తాడని, మనోజ్తో నా జీవితం మళ్ళీ మొదలు పెడితే బాగుంటుందని చెప్పి అనుకున్నాను. మీకు డబ్బు ఆశ కాబట్టి మిమ్మల్ని డబ్బుతోటే ఏదో రకంగా మాట్లాడితే డబ్బుతోటే మీరు అబద్ధాలు చెప్పి డబ్బు గురించి ఎక్కువగా చెప్తే మీరు నన్ను ఇంటి కోడలుగా చేసుకోవటారు అన్న ఉద్దేశంతోనే మలేషియా అంటూ మాట్లాడి మిమ్మల్ని మాయ చేసి మనోజ్కైతే డబ్బు ఆశ ఉందని మనోజ్ని పెళ్లి చేసుకొని నా తరపున ఎవరూ లేరంటూ చెప్పుకొస్తే మీరు అన్నీ నాకు డబ్బు ఉంది కాబట్టి నేను ఏ తప్పు చేసినా మీరు బాగా వెనకేసుకొస్తూ ప్రతి విషయంలో నాకు సపోర్ట్గానే నా తరపున ఎవ్వరూ లేకపోయినా నాకు మనోజ్కి పెళ్లి చేశారు. అందుకే నేను ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చాను. మీరు 17 లక్షలు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి నాకు 17 లక్షలు ఇవ్వలేదు, కేవలం 10 లక్షలు ఇచ్చారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటి కాగితాల విషయం ఇంట్లో తెలిసిపోతే పార్లర్లు అమ్మేసి, నాకు ఎప్పటి నుంచో కల పార్లర్ కోసమే, కానీ ఆ పార్లర్లను కూడా అమ్మేసి మీ పరువు నిలబెట్టాలని మరొక 5 లక్షల రూపాయలకి నా బంగారం, మీరిచ్చిన బంగారం అమ్మేసి మొత్తం 17 లక్షలు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాను. తర్వాత మీరు అడిగిన అప్పుడప్పుడు డబ్బులు కన్నింటి కూడా అప్పులు తీర్చుకుంటూ అప్పులు చేసుకుంటూ ప్రతి క్షణం నేను టెన్షన్ పడుతూ నేను అబద్ధం చెప్పింది ఎక్కడ బయట పడిపోతుందని టెన్షన్ పడ్డాను. మా మేనమామగా కూడా ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మేనేజ్ చేశాను. ఇప్పుడు బిడ్డ విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు నిజాలన్నీ చెప్పేస్తున్నాను. నేను దాచిపెట్టిన నిజాలు ఇవే అత్తయ్య, మీ ఇష్టం, మీరు ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి రోహిణి కాస్త నట్టింట్లో నిలబడేసరికి ఇంత మోసం చేస్తావా, ఇన్ని అబద్ధాలు చెప్తావా, కేవలం నువ్వు మలేషియాలో కోటీశ్వరుడు కూతురు అన్న ఉద్దేశంతోనే నేను మా ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి నీ తరపున ఎవరూ రాకపోయినా కానీ అన్నీ నా నెత్తి మీద వేసుకుని మరీ పెళ్లి చేశానే. నువ్వు కేవలం డబ్బున్నదానివని తెలిసే నా కొడుకు డిగ్రీల మీద డిగ్రీలు చదివినా ఎందుకు పనికిరాని వాడన్న విషయం నాకు బాగా తెలుసు. వాడికి ఏదైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగల సత్తా నాకు లేదు కాబట్టి, నువ్వు కోటీశ్వరాలువే కాబట్టి నా కొడుకుకి ప్రతి క్షణం నువ్వు సహాయం చేస్తావో అనుకున్నాను. మరి నీకు డబ్బు లేనప్పుడు, మీ నాన్న మలేషియాలో లేనప్పుడు మరి నువ్వు వాడితో బిజినెస్ పెట్టించిన 25 లక్షలు
మామయ్య గారు పెన్షన్ డబ్బులే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే మా నాన్న పిఎఫ్ డబ్బులు మీ దగ్గరే ఉన్నాయా, మీ దగ్గరే ఉంచుకుని అబద్ధాలు చెప్పారా, వీడు ఎవరో కల్పన అది ఇదని చెప్పిందంతా మోసమేనా అని చెప్పాను. కానీ అదేం కాదు, ఆ అమ్మాయి కల్పన డబ్బులు దొబ్బేసిన మాట నిజమే. ఆ అమ్మాయే మా పార్లర్కి వచ్చింది. నేనే తెలివితేటలుగా అమ్మాయిని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఆ అమ్మాయి మీద కేసు పెడతానని, జైలుకి పంపిస్తానని బెదిరించడంతో ఆ అమ్మాయి తీసుకున్న డబ్బులు మొత్తం రిటర్న్ చేసింది. ఆ డబ్బులు మొత్తం ఇంట్లో ఇచ్చేస్తే మనోజ్ వాటాకి కేవలం 10 లక్షలు మాత్రమే వస్తాయని, ఆ డబ్బుతో ఏ బిజినెస్ పెట్టడానికి వీలుండదు అన్న ఉద్దేశంతో మా నాన్న పంపించాడని చెప్పి మనోజ్తో బిజినెస్ పెట్టించాను. మిగిలిన డబ్బులు కూడా అప్పుడప్పుడు బిజినెస్ పర్పస్ కోసమే వాడుతూ ఉంటాము అని చెప్పేసేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా ప్రభావతి చెంప చెల్లుమనిపిస్తుంది. తప్పులు చేసి నా కొడుకు కోసమే ఇదంతా చేశాను అని చెప్తావేంటే, నువ్వు అసలు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు. నిన్ను అసలు వదిలిపెట్టనే. నిన్ను మెడపట్టి బయటకు గెంటకపోతే నా పేరు ప్రభావతే కాదు అనగాని, నేనేం తప్పులు చేశాను అత్తయ్య, తప్పులన్నీ నేనే చేసినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ మరి నువ్వు తప్పులు చేయకపోతే నేను తప్పులు చేశానా? ప్రతి తప్పు చేసింది నువ్వే. ప్రతిసారి నా కొడుకుని వెనకేసుకొస్తుంటే ఏంటో అనుకున్నాను. తప్పుల మీద తప్పులు చేస్తూ పొరపాట్లు చేసావు కాబట్టే నీ విషయం ఎక్కడ బయట పడిపోతుందో అన్న భయంతో నా కొడుకుని వెనకేసుకొచ్చి నా కొడుకు చేసిన తప్పులన్నింటినీ కూడా కప్పిపుచ్చుతూ నా కొడుకుకి సపోర్ట్గా ఉన్నావు. పోనీలే, నా కొడుకు తప్పు చేసినా మంచిగా అర్థం చేసుకునే భార్య దొరికింది అని ఎంతగానో సంబరపడ్డాను. నువ్వు ఎంత మోసగత్తెవని అస్సలు అనుకోలేదు అని చెప్పాను. కానీ నేనే మోసం చేశానా మిమ్మల్ని? మీరు మీ కుటుంబాన్ని మోసం చేసి నా కోసం ఏమీ చేయలేదా? మీరు మీ కుటుంబాన్ని మోసం చేసి మనోజ్ కోసం ఏమీ చేయలేదా? నా భవిష్యత్తు కోసం నేను మోసం చేశాను. నేనేమీ ఇప్పుడు తప్పు చేయడం లేదు కదా. నా కొడుకుకి తల్లితో పాటు తండ్రి కూడా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి రమ్మని చెప్పాను. ఇక మీదట కూడా వాడు ఇక్కడే ఉంటాడు అని చెప్పి రోహిణి చెప్పేసేసరికి, నిన్నే ఇక్కడ ఉంచేది లేదు, మళ్ళీ నీ కొడుకుని ఇక్కడే ఉంచుతానని ఎలా అనుకున్నావు అనగానే, మీరు అనుకుంటే సరిపోతుందా, ఇక్కడ ఉంచే పని లేదు అంటూ మాట్లాడుతున్నావు, నిన్ను ఇక్కడ ఎందుకు ఉంచుతాననుకున్నావు అని చెప్పాను. కానీ ఖచ్చితంగా ఉంచాల్సిందే అత్తయ్య, ఉంచకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను, ఏం చేయాలో అదే చేస్తాను అనేసరికి, నువ్వు నన్నేం చేస్తావే అంటూ మెడ పట్టుకుని ఇంకా ఒక చేత్తో కొడుకుని ఒక చేత్తో రోహిణిని బయటికి గెంటేస్తుంది. వదిన గారు అని చెప్పాను. కానీ ఎవరే నీకు వదిన? నేను వియ్యం నీతో అందుకున్నానా? నీ కూతురు నన్ను మోసం చేసి నా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టింది. దీని మీద నాకు ప్రతి క్షణం అనుమానం వస్తూనే ఉండేది. ఏదో డబ్బులు ఇచ్చి అప్పుడప్పుడు నా నోరు మోయిస్తూ వచ్చింది. వాళ్ళ నాన్న తిన తాళి ఫంక్షన్కి రానప్పుడే అనుమానించాల్సింది. అప్పుడే గట్టిగా పేక పట్టుకుని అడిగుంటే అప్పుడే నిజాలు బయటికి వచ్చేసేవి అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త మాట్లాడేసరికి, నేను ఆ విషయంలోనే తప్ప ఇంకే విషయంలోని తప్పు చేయలేదు. ఆయన మనోజ్కి ఎప్పటికప్పుడు నేను సపోర్ట్గానే ఉన్నాను. మనోజ్ ఎదగాలని నేను ప్రతిసారి కోరుకున్నాను అంటూ మాట్లాడేసరికి, మనోజ్ ఎదగాలని నువ్వు కోరుకున్నావేమో, కానీ నా కుటుంబ పరువు తీయాలని చూసావు కదే. నీలాంటిది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణమే నా ఇంటి నుంచి బయటికి నువ్వు నడవకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అనగాని, ఇవ్వండి అత్తయ్య, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, నేను కూడా ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో అక్కడే ఇస్తాను. అయినా నేనేమన్నా తక్కువ తిన్నానా? నేనేమన్నా తప్పు చేశాను అనుకుంటున్నారా? కంప్లైంట్ మీరివ్వడం కాదు, నేను కూడా కంప్లైంట్ ఇవ్వగలను. ఎందుకంటే గృహహింస చట్టం కింద నన్ను కట్నం కోసం వేధిస్తున్నారని, నన్ను ప్రతి క్షణం బాధ పెడుతున్నారని ఒక్క కంప్లైంట్ ఇచ్చానే అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. అంతే తప్ప నన్ను ఇంట్లోంచి బయటకు గెంటాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ రోహిణి కూడా ఎదురు తిరిగేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి రోహిణిని ఇంట్లోంచి బయటకు గెంటేశారు కాబట్టి శాశ్వతంగా రోహిణి బయటికి వెళ్ళిపోతుందా, లేక ప్రభావతి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ ఇంట్లో మళ్ళీ రీఎంట్రీగా అడుగు పెడుతుందా? అడుగు పెడితే రోహిణితో పాటు చింటూ వాళ్ళమ్మ అందరూ ఇక్కడే ఉంటారా,
లేక చింటూ వాళ్ళ అమ్మ అక్కడి నుంచి చింటూను మాత్రమే వదిలిపెట్టి వెళ్ళిపోతుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.